వాడుకోగలుగుతాం. బ్యాటరీ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ వాడుకోగలుగుతాం, మళ్ళీ వాడుకోగలుగుతాం బ్యాటరీని. ఎలాగా? రీఛార్జ్ చేస్తాం. ఒకసారి ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేస్తాం, ఇంకోసారి ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేస్తాం. ఓకేనా? సో మెయిన్గా సెల్కి బ్యాటరీకి ఉన్న తేడా అది. మనకి సెకండరీ సెల్ అంటే సెకండరీ సెల్ అన్నా బ్యాటరీ అన్నా ఒకటే. దీనిలో రెండు ప్రక్రియలు జరుగుతాయి. ఒకటి ఛార్జింగ్ అనే ప్రక్రియ, రెండవది డిశ్చార్జింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఛార్జింగ్ అనే ప్రక్రియలో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రసాయన శక్తిగా మారుతుంది, మారి బ్యాటరీలో నిల్వ ఉంటుంది, స్టోరేజ్. రెండో కేసులో ఏంటి? కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనం లోడ్కి ఇస్తాం అనమాట. ఇక్కడ బ్యాటరీ, సపోజ్ ఇది ఒక బ్యాటరీ ఉంది. సో మనకి ఇది ఒక బ్యాటరీ ఉంది అనుకో, సపోజ్ ఇది బ్యాటరీ. సో డిశ్చార్జింగ్లో ఏమవుతుంది? ఒక గొట్టానికి ఇస్తాం, ఒక యాంప్లిఫైయర్ గొట్టం ఉంటుంది కదా, మైక్ సెట్, ఒక మైక్ సెట్కి ఇస్తాం. పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ మైక్ సెట్కి ఇస్తే యాంప్లిఫైయర్ ద్వారా అది సౌండింగ్ ఇస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం? ఛార్జింగ్ ప్రక్రియలో బ్యాటరీకి లోడ్కి ఇవ్వం. ఛార్జింగ్ కేసులో బ్యాటరీని మనం ఒక సప్లైకి ఇస్తాం. ఇక్కడ ఇంకో బ్యాటరీ నుంచి నథింగ్ బట్ డీసీ సప్లైకి ఇస్తాం. ఓకే, ఇక్కడ సప్లై ఇస్తాం, ఇక్కడేమో సప్లై నుంచి తీసుకుంటాం. ఓకే, మెయిన్గా బ్యాటరీ అంటే అది డెఫినేషను. బ్యాటరీ యొక్క సింబల్ ఇది. సెల్కి బ్యాటరీకి మధ్య తేడా అది. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. దిస్ ఈస్ గోపి నాయక్ సైనింగ్.